Hi everyone, I'm Suvarna and welcome to my ఛానల్. లాస్ట్ మంత్ మేము ఒక 12 డేస్ వెకేషన్‌కి వెళ్ళాము. అండ్ వెకేషన్‌కి వెళ్ళిన 3 డేస్ ముందు నేను ఇంట్లో ఏమేమి ప్రెప్స్ చేశాను, ఎలా ప్యాకింగ్ చేశాను, ఏమి హోమ్ చోర్స్ చేశాను, ఇవన్నీ వీడియో క్లిప్స్‌ని నేను కంబైన్ చేసి ఈ ఒక్క వీడియోలో మీకు పెట్టాను. ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్‌గా నాకు కమెంట్స్‌లో చెప్పండి. అదేంటో గానీ ట్రిప్స్ నుంచి ఇంటికొచ్చాక నాకు చాలా లేజీగా అనిపిస్తది. అండ్ ఆ లేజీనెస్ నేను అలాగ ఒక 1 వీక్ అయినా క్యారీ చేస్తాను. అందుకే కొంత పని తగ్గించుకోవడానికి కొన్ని స్నాక్స్‌ని నేను ప్రెప్ చేసి ఫ్రీజర్‌లో పెట్టేసి వెళ్తాను. సో దట్ వచ్చాక మా అమ్మాయికి స్నాక్స్ చేయాలంటే నేను జస్ట్ ఫ్రీజర్ నుంచి తీసి దాన్ని జస్ట్ ఒక షాలో ఫ్రై చేసి దానికి ఇచ్చేయొచ్చు. ఇప్పుడు నేను రాజ్మా, బీట్రూట్ అండ్ కార్న్ ప్యాటీస్ చేస్తున్నా. అండ్ ఆల్సో పొటాటో వెజ్జెస్ కోసం పొటాటో స్కిన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నా. ఆల్రెడీ నేను కుక్కర్‌లో ఓవర్‌నైట్ సోక్డ్ రాజ్మాని మీడియం లో ఫ్లేమ్ పైన ఒక 15 విజిల్స్ వచ్చే వరకు పెట్టేశాను. ఈలోపు పొటాటో వెజ్జెస్ చేసుకోవడానికి పొటాటోస్‌ని స్లైస్ చేసుకుంటా. సైమల్టేనియస్‌గా ఈ పొటాటోస్ వెజ్జెస్ బాయిల్ అవ్వడానికి ఒక కళాయిలో వాటర్ అండ్ కొంచెం సాల్ట్ ఏసి అది బాయిలింగ్‌కి పెట్టేశాను. ఈ పొటాటో వెజ్జెస్‌ని పర్ఫెక్ట్ షేప్‌లో కట్ చేయాలంటే ఒక ట్రిక్ ఉంది. పొటాటోని ఫస్ట్ వర్టికల్‌గా కట్ చేయాలి. అండ్ ఇంకో హాఫ్‌ని కూడా మళ్ళీ ఇంకొక వర్టికల్ కట్ చేయాలి. అండ్ మిగిలిన ఆ స్లైస్ కొంచెం బ్రాడ్‌గా ఉంటే దాన్ని మళ్ళీ నేను చూపిస్తున్నట్టుగా మిడిల్ నుంచి వర్టికల్‌గా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల ఈ సైజెస్ అన్నీ ఈవెన్‌గా ఉంటాయి. అండ్ బేక్ చేసేటప్పుడు అవి స్టడీగా నిల్చుంటాయి కూడా. నాకు పని చేసేటప్పుడు పక్కన ఒక మూవీయో, వీడియోసో ఏదో ఒకటి ప్లే అవ్వాలనమాట. దీనివల్ల కొంచెం పని స్లో అవుతుంది. బట్ బోర్ అయితే కొట్టదు. ప్యాటీస్ కోసం వెజ్జెస్‌తో పాటు 1 ఎక్స్‌ట్రా పొటాటో కూడా బాయిల్ చేస్తున్నా. రాజ్మా బాయిల్ అయిపోయింది. సో, అది ఫిల్టర్ చేసి ఆ వాటర్‌ని తర్వాత యూజ్ చేసుకోవడానికి పక్కన పెట్టుకుంటున్నా. రాజ్మా వేడిగా ఉన్నప్పుడే దాన్ని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ వెజ్జెస్ బాయిల్ చేయడానికి మీడియం హై ఫ్లేమ్ మీద వాటర్ ఫుల్‌గా బాయిల్ అయినాకనే ఈ పొటాటోస్ అందులో వేయాలి. వేశాక అదే ఫ్లేమ్‌లో బాయిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3-4 మినిట్స్ వరకు మాత్రమే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. లేకపోతే అవి ఓవర్ కుక్ అయిపోయి మషిగా అయిపోతాయి. తర్వాత వీటిని ఇలా ఒక 5-10 మినిట్స్ డ్రై చేసేయాలి. మరీ కుక్ అవ్వలేదు అనిపిస్తే ఎక్స్ట్రా జస్ట్ 1 మినిట్ ఉంటే సరిపోతుంది. సైమల్టేనియస్‌గా మా స్నాక్ కోసం కొంచెం కార్న్‌ని బాయిలింగ్‌కి పెట్టేశాను. ఈలోపు వెజ్జెస్ కూడా డ్రై అయిపోయాయి. అండ్ వీటిని స్టోర్ చేయడానికి ఒక జిప్‌లాక్ బ్యాగ్ తీసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కవర్‌కంతా అంటుకునేలాగా షేక్ చేసుకోవాలి. అండ్ ఈ వెజ్జెస్ అన్నీ అందులో వేసేసి మళ్ళీ ఒకసారి జెంటల్‌గా ఇలా నేను చూపిస్తున్నట్టుగా షేక్ చేసుకుంటే మొత్తం అంతా కోట్ అయిపోతాయి. సో దట్ ఫ్రీజర్ నుంచి తీసేటప్పుడు అవి స్టిక్ అయినవి తీయడానికి కొంచెం ఈజీ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు వీలైనంతగా ఎయిర్ తీసేసి దాన్ని సీల్ చేసేసి ఫ్రీజర్‌లో పెట్టేసుకోవడమే. అండ్ ఇది మీరు 1-2 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎలా యూజ్ చేయాలో నేను రెసిపీని డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఆర్ ఎల్స్ ఏదైనా ఒక వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ వీటి పని అయిపోయినాక ఏవి ఎక్కడి నుంచి తీసానో అవన్నీ తిరిగి అక్కడ పెట్టేస్తా. అండ్ ఈ క్లాత్‌ని లాండ్రీలో వేసేస్తా. పని మధ్యలో మనం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, అలా కొంతసేపు వ్యూ చూస్తూ కార్న్ తిన్నాను. అండ్ దెన్ టీ చేసుకొని టీ తాగాను. ఇలా కొంతసేపు రెస్ట్ అయిపోయినాక అవసరం లేని గిన్నెలన్నీ తీసి సింక్‌లో పెట్టేశాను. అండ్ ఇలా మనం స్పాట్ క్లీనింగ్ అన్నీ చేసేసుకుంటే మనకి ఎండ్ ఆఫ్ ద డేలో స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది. కార్న్ ప్యాటీస్ కోసం ఒక హాఫ్ రా కార్న్ తీసుకున్నా. అండ్ దాన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో, ఒక ప్లేట్‌లో ఇలా కార్న్, ఇంకో దాంట్లో రాజ్మా అండ్ ఇంకో దాంట్లో బాయిల్డ్ బీట్రూట్‌ని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. రాజ్మాలో మాత్రం ఒక ఫుల్ హాఫ్ బాయిల్డ్ పొటాటోని గ్రేట్ చేసేయాలి. అండ్ మిగతా రెండిట్లో రిమైనింగ్ హాఫ్ పొటాటోని సగం సగం గ్రేట్ చేయాలి. తర్వాత ఈ కార్న్ బీట్రూట్‌లో పన్నీర్‌ని సగం సగం గ్రేట్ చేయాలి. రాజ్మా ఆల్రెడీ హై ప్రోటీన్ కాబట్టి అందులో ఇప్పుడు వేయట్లేదు. తర్వాత మూడిట్లో సరిపడా శనగపిండి, కొంచెం బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలుపుకోవాలి. తర్వాత ఒక బటర్ పేపరో, బేకింగ్ పేపరో తీసి కంటైనర్స్‌లోని లేయర్ చేసి వీటిని ప్యాటీస్‌లా చేసుకొని కంటైనర్‌లో పెట్టుకోవాలి. అండ్ మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ బటర్ పేపర్ పెట్టి మళ్ళీ రిమైనింగ్ ప్యాటీస్ పెట్టాలి.
సో దట్ ఫ్రీజ్ అయినాక వీటిని తీయడానికి కొంచెం ఈజీగా ఉండడానికి. కార్న్‌ని గ్రైండ్ చేశాక కొంచెం వాటర్ వదులుతుంది కాబట్టి ఇందులో ఎక్స్‌ట్రా శనగపిండి అండ్ కొంచెం బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి. వీటిని కూడా బటర్ పేపర్ లేయర్ చేసి సేమ్ ప్యాటీస్ లాగా చేసుకొని కంటైనర్స్‌లో పెట్టుకోవాలి. దీంతో ఇంక నా వెడ్జెస్ అండ్ ప్యాటీస్ కూడా ఫినిష్ అయిపోయాయి. ఇంక అన్నీ ఫ్రీజర్‌లో పెట్టేసి మొత్తం డిషెస్ అన్నీ క్లీనింగ్‌కి వేసేసి సామాన్లన్నీ ఎక్కడ తీసానో అక్కడ అన్నీ పెట్టేసుకుంటున్నా. ఈ రోజుకి ఫినిష్ అయిపోయిన టాస్క్స్ అన్నీ మార్క్ చేసుకున్నా. నా పనులన్నీ ఫినిష్ అయిపోయాయి కానీ, నా మూవీ మాత్రం ఫినిష్ అవ్వలేదు. ఇప్పుడు దీన్ని ఫినిష్ చేయాల్సిన టాస్క్ ఉంది. డిన్నర్ అయిపోయాక రోజు వితౌట్ ఫెయిల్ నా కిచెన్ మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. క్లీనింగ్ కోసం డైల్యూటెడ్ డిష్ వాష్ లిక్విడ్‌నే యూజ్ చేస్తాను. అండ్ డిష్ వాషర్ ఆన్ చేశాక 2 సింక్‌ని కూడా తోమేసుకుంటాను. క్లీనింగ్ అయిపోయాక వాటర్‌ని కూడా క్లాత్‌తోని పూర్తిగా క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడు డిస్కలరేషన్ లాంటివి ఉండవు. ఈ సిలికాన్ మ్యాట్‌ని ఎవ్రీ 2-3 డేస్‌లో ఒకసారి సోప్ అండ్ బ్రష్‌తో క్లీన్ చేస్తాను. ఆర్ ఎల్స్ మామూలు వాటర్‌తో క్లీన్ చేసేసి ఇలా రోజు నైట్ దీన్ని డ్రై చేస్తాను. దీంతో ఇక ఈరోజు టాస్క్‌లన్నీ ఫినిష్ అయిపోయాయన్నమాట. ఇది నెక్స్ట్ డే. ఈరోజు మెయిన్ టాస్క్ ఏమో ఇంట్లో ఉన్న లాండ్రీ అంతా క్లియర్ చేయాలి. ఎందుకంటే ట్రిప్ నుంచి వచ్చాక కూడా చాలా లాండ్రీ ఉంటుంది. అండ్ ఇప్పుడు క్లియర్ చేయలేదంటే వచ్చాక 2 కలిపి బాగా హెక్టిక్ అయిపోతుంది. మన అండర్ గార్మెంట్స్‌ని మాత్రం లాండ్రీ మెష్ బ్యాగ్‌లో వేస్తే అవి చాలా లాంగ్ లాస్టింగ్‌గా కూడా ఉంటున్నాయి. ఈ లాండ్రీ బ్యాగ్స్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఇఫ్ ఇంట్రెస్టెడ్ చెక్ చేయండి. దీంతో నా లాండ్రీ పని కూడా అయిపోయింది. అండ్ ఈ ఫోల్డబుల్ డ్రాయింగ్ ర్యాక్ గురించి మీలో చాలామంది నన్ను అడిగారు. అండ్ దీన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఇఫ్ ఇంట్రెస్టెడ్ దాన్ని కూడా చెక్ చేయండి. ఇంకా ఈరోజు నా రిమైనింగ్ నెక్స్ట్ టాస్క్ ఏమో హెయిర్ డైయింగ్. ఇది నాకు చాలా చిరాకైన పని. కానీ తప్పదు. 1 ఇంచ్ వరకు గ్రే హెయిర్స్ వచ్చాయి. ఇప్పుడు బయటకు వెళ్ళి వేయించుకునే అంత టైం లేదు కాబట్టి ఇంక నేనే వేసేసుకుంటున్నా. గ్లౌజెస్ వేసుకున్నాక ఈ లావుగా ఉన్న రబ్బర్ బ్యాండ్స్‌ని మీరు పెట్టుకుంటే వేసుకునేటప్పుడు గ్లౌజెస్ స్లిప్ కూడా అవ్వదు. అండ్ మనకి రిస్ట్ దగ్గర టైట్‌గా కూడా అనిపించదు. కలర్ వేసుకునే ముందు వాజిలిన్‌ని కొంచెం ఫోర్‌హెడ్, ఇయర్స్ అండ్ బార్డర్స్ దగ్గర పెట్టేసుకుంటున్నా. సో దట్ కలర్ వేసుకునేటప్పుడు అది అంటుకోకుండా ఉండడానికి. సో కలరింగ్ పని కూడా అయిపోయింది. ఇది నెక్స్ట్ డే అంటే ట్రావెల్‌కి జస్ట్ ముందు రోజు. ఈరోజు టాస్క్ వచ్చేసి ఓన్లీ ప్యాకింగ్. చాలా పెద్ద పని. ఈ సైడ్ ఆఫ్ వార్డ్రోబ్‌లో నేను అన్నీ బయటికెళ్ళే క్లోత్స్‌నే పెట్టుకుంటా అనమాట. సో దట్ ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు, లేక ఇలా ట్రిప్స్‌కి వెళ్ళేటప్పుడు వాటిని తీసుకోవడం, సర్దుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఈ వార్డ్రోబ్ డిజైనింగ్ అండ్ డీటెయిల్స్ మీద కూడా ఒక వీడియో చేసి మీకు త్వరలో పెడతాను. ఇందులో ఐ లెవెల్ వరకు షెల్ఫ్స్ చేయించుకున్నాననమాట. అండ్ దాని కింద నుంచి అన్ని హ్యాంగర్ సిస్టమ్ పెట్టించుకున్నా. హ్యాంగర్ సిస్టమ్‌ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలే గానీ, వీటంత బెస్ట్ కన్వీనియంట్ థింగ్స్ వేరేది లేదనిపించింది. మా క్లోత్స్ అన్నీ ఇలా ట్రావెల్ ఆర్గనైజర్స్‌లో నీట్‌గా ప్యాక్ చేసేసాను. మేము ఒక 4 సిటీస్ చేంజ్ అవ్వాల్సి ఉంటుందనమాట. సో, అందుకని నేను సిటీ వైస్‌గా మా క్లోత్స్‌ని ప్యాక్ చేశాను. సో థాట్ ఏ సిటీ వెళ్తే ఆ సిటీ క్యూబే బయటికి తీస్తాము. అండ్ రెస్ట్ ఆఫ్ ద క్యూబ్స్ స్టేస్ ఇన్ ద సూట్‌కేస్ అనమాట. ఇలా చూపిస్తున్నట్టు హోటల్‌లో నేను ఓన్లీ ఆ సిటీ క్యూబ్స్‌ని బయటికి తీసి కబోర్డ్‌లో ఉంచుతాను. ఇలా ఒక సూట్‌కేస్ ప్యాకింగ్ అయితే ఫినిష్డ్. ఇంకో చిన్న సూట్‌కేస్‌లో ఫ్యూ మోర్ క్యూబ్స్ అండ్ థింగ్స్ లైక్ మాస్క్‌లు, ఇంకా మా సాక్స్ అండ్ మెడికల్ కిట్. ఇందులో హెడేక్ టాబ్లెట్స్, బ్యాండేడ్స్, ఇంకా శానిటరీ ప్యాడ్స్, ఒక రోపు. ఈ రోపు హోటల్‌లో ఏమైనా డ్రై చేసుకోవాలనుకుంటే చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఎండ్స్‌లో హుక్స్ వస్తాయి. దానివల్ల మనం ఎక్కడైనా తగిలించాలంటే ఈజీగా చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా టాయిలెట్ సీట్ స్ప్రే అండ్ ఇంకా ఫ్యూ మెడిసిన్స్. ఇది టాయిలెటరీ బ్యాగ్. ఇది చాలా స్పేషియస్ అండ్ చాలా పార్టిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ 200 రూపీస్‌కి క్వాలిటీ కూడా చాలా బావుంది. ఒక దాంట్లోనేమో మేకప్ రిమూవింగ్ ప్యాడ్స్, బ్యాండ్స్ పెట్టాను. ఇంకో దాంట్లో లిప్‌స్టిక్స్, పెన్సిల్స్ పెట్టాను. ఇంకో దాంట్లో మేకప్ బ్రషెస్ పెట్టాను. ఎంత మేకప్ చేస్తానో తెలీదు గానీ ఉన్నవన్నీ పడేశాను. అండ్ ఇంకో దాంట్లో మా స్కిన్ కేర్ అండ్ ఫేస్ వాష్, సీరమ్, పింపుల్ క్రీమ్ అలా అన్నీ పెట్టాను. నేనెప్పుడూ సేఫ్టీ పిన్స్‌ని ఇలా బ్యాంగిల్‌కి పెట్టి క్యారీ చేస్తాను.
రోడ్ ట్రిప్ కాబట్టి ఇన్‌స్టెడ్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్, బ్యాక్ ప్యాక్ క్యారీ చేస్తున్నా. ఒక సైడ్ డెటాల్ హ్యాండ్ వాష్, ఇంకో సైడ్ హ్యాండ్ శానిటైజర్ స్ప్రే అండ్ టాయిలెట్ సీట్ స్ప్రే పెట్టుకున్నా. ఇందులో ఒక సైడ్ ఏమో క్యాండీస్ ఫర్ కార్ సిక్‌నెస్ అండ్ ఇంకో సైడ్ పెన్స్ అండ్ లిప్ బామ్. These mandatory reusable stand-in pee funnels. Every woman should have these. హ్యాండీగా ఉండడానికి ఇంకొన్ని శానిటరీ ప్యాడ్స్, రీడింగ్ గ్లాసెస్ అండ్ డిస్పోజబుల్ ఫనల్స్ అయిపోతే ఈ రీయూజబుల్ ఫనల్. అండ్ ఇంకో సెక్షన్‌లో ఈ బయోడిగ్రేడబుల్ టాయిలెట్ సీట్ కవర్స్ అండ్ ఫ్యూ సీలింగ్ క్లిప్స్ అండ్ ఇంకా ఈ స్మాల్ హ్యాండీ మెడికల్ కిట్. ఇది బిగ్ మెడికల్ కిట్‌తో పాటే వస్తుంది. ఇందులో నేను మోషన్స్‌కి, మైగ్రేన్ టాబ్లెట్స్ ఇలా అన్నీ పెడతా అనమాట. ఇంకా సన్ గ్లాసెస్, ఇయర్ ఫోన్స్, ఒక స్టోల్, హ్యాంకీ అండ్ ఇంకా ఐప్యాడ్ పెట్టుకున్నా. దీంతో నా బ్యాక్ ప్యాక్ ప్యాకింగ్ కూడా డన్. కార్‌లో మంచింగ్ కోసం కొన్ని స్నాక్స్ పెట్టాను. స్వీట్ కారం కాఫీ నుంచి కొన్ని స్నాక్స్ పెట్టా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ స్నాకబుల్ నుంచి రాగి చిప్స్ ఇది కూడా సూపర్ ఉంటుంది. అండ్ కొన్ని హోమ్‌మేడ్ స్నాక్స్. ఇవి మా మొత్తం 12 డేస్‌కి సరిపడా లగేజ్. ఆ పింక్ బ్యాగ్‌లో మా అమ్మాయి తన టైమ్ పాస్ థింగ్స్ పెట్టుకుంది. అండ్ ఎవ్రీ టైమ్ మేము ట్రావెల్‌కి ముందు రోజు నైటే లగేజ్ అంతా షిఫ్ట్ చేసి కార్‌లో పెట్టేస్తాం. అండ్ ఇది నెక్స్ట్ డే అంటే ట్రావెల్ డే ఎర్లీ మార్నింగ్ 5:00. పూణే టు ఉజ్జయిన్ రూట్‌లో ప్రాపర్ రెస్టారెంట్స్ లేవనమాట. అందుకు బ్రేక్‌ఫాస్ట్ కోసం సమ్ బాయిల్డ్ కార్న్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టాను. అండ్ లంచ్ కోసమని అవకాడో రోల్స్ చేయడానికి అవకాడోస్ అండ్ మసాలా లైక్ ఉప్పు, కారం, నిమ్మకాయ, ఆనియన్స్ అండ్ పీలర్ చాక్ పెట్టాను. అండ్ చపాతీలు పెట్టాను. అండ్ తినడానికి ఫ్యూ ప్లేట్స్. దీంతో మా ఫుడ్ ప్యాకింగ్ కూడా డన్. అండ్ వెళ్ళే ముందు నా 2 సింక్స్‌ది కప్లర్స్ క్లోజ్ చేసి కొంచెం వాటర్ ఫిల్ చేశాను. సో దట్ వాటి నుంచి ఏమైనా కాక్రోచ్, ఫ్లైస్ రాకుండా ఉండడానికి. ఈ హెయిర్ క్యాచర్ స్టిక్కర్స్‌ని నేను ఎక్కడైతే అవుట్‌లెట్ జాలీస్ ఉన్నాయో లైక్ యుటిలిటీ, బాత్రూమ్, బాల్కనీస్‌లో ఇవి కూడా స్టిక్ చేసి వెళ్తాను. సో దట్ ఇందులోంచి కూడా ఏమైనా కాక్రోచెస్, ఫ్లైస్ రాకుండా ఉండడానికి. బట్ ఇవేంటంటే డైలీ యూసేజ్‌కి కాదు. ఇలా అప్పుడప్పుడు డ్రై యూసేజ్‌కి పనికొస్తాయి. కేర్‌ఫుల్‌గా వైట్ స్టిక్కర్‌ని తీసి స్టిక్ చేయాలి. ఇంతటితో అయితే వీడియో ఫినిష్ అయిపోయింది. అండ్ ఎండ్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్టు అయితే అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. వాటిని నోట్ చేసుకొని మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఏవైతే లింక్స్ ఉన్నాయో అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. డూ చెక్ ఇట్ ఔట్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.